టుడే మన టాపిక్ వచ్చేసి మ్యాచింగ్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ మ్యాచింగ్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. మనకు మ్యాచింగ్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన 2 క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. సో ఈ మ్యాచింగ్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే 2 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. దీనిలో క్రియేట్ అయ్యే మొదటి ప్యాటర్న్ అనేది అంటే మొదటి క్యాండిల్ అనేది ఒక రెడ్ క్యాండిల్. ఇది నార్మల్గా మనకు బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ చూడండి, అది కూడా ఒక రెడ్ క్యాండిలే, కాకపోతే స్మాల్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇది స్మాల్ బేరిష్నెస్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. మొదట రెడ్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ చూడండి, అంటే మొదట ఫామ్ అయ్యే క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని చూడండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని పై వరకు తీసుకువెళ్ళారు, అంటే హై ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో, అంటే మీన్స్ గమనించండి స్క్రీన్ పైన, అక్కడ వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ బయర్స్ ఏం చేశారు, మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్గా మారుతుంది. ఈ విషయం నేను మన ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలోనూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గ్రీన్ క్యాండిల్ యొక్క ఓపెన్ అనేది ఎక్కడ ఉంటుంది, క్లోజింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, రెడ్ క్యాండిల్ యొక్క ఓపెన్ అనేది ఎక్కడ ఉంటుంది, క్లోజింగ్ ఎక్కడ ఉంటుంది, దీని గురించే చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఈ మన డైలీ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వారికి నాకు తెలిసి ఇప్పటికీ ఐడియా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ డే గమనించండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అంటే ఈ సెల్లింగ్లో కూడా మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మనకు మార్కెట్లో ఎంతో కొంత బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకున్నారని తెలుస్తుంది. ఇది కూడా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ సార్. ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మార్కెట్ అనేది ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ మనకు చూపించడం జరుగుతుంది. బట్ ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో చూడండి, మనకు ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క లో మరియు నెక్స్ట్ వచ్చే స్మాల్ రెడ్ క్యాండిల్ యొక్క లో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఒక వాలిడ్ మ్యాచింగ్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి, మనకు మ్యాచింగ్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే మార్కెట్లో అప్పటి వరకు ఉన్న బేర్నెస్ అనేది తగ్గుతుంది అని అర్థము. ఇక బుల్స్ యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, అంటే బుల్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని మనకు తెలుస్తుంది. ఇది నార్మల్గా మనకు ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అవడం జరుగుతుంది. దీనిలో ఫామ్ అయ్యే మొదటి రెడ్ క్యాండిల్ అనేది ఒక బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఫామ్ అయ్యే స్మాల్ రెడ్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ కనుక గమనించినట్లయితే దీని యొక్క సైజులో మనకు అంత పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఏముండదు. వీటి యొక్క క్లోజింగ్ అనేది ఆల్మోస్ట్ అటు ఇటు అవుతుంది. బట్ కాకపోతే ఈ 2 క్యాండిల్స్ యొక్క లోస్ అనేవి ఆల్మోస్ట్గా సేమ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఒక వాలిడ్ మ్యాచింగ్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. మరి ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు? బయ్యర్స్ అనేవారు మార్కెట్లోకి ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థము. సో దీని ద్వారా మనకు మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లో ఫామ్ అవడం జరుగుతుంది? నార్మల్గా మనకు ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. స్క్రీన్పై చూపిస్తున్న ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ మనకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి ఈ ప్యాటర్న్ని మనము ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి? చూడండి, మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా లేదా ఏ చార్ట్ ప్యాటర్న్ అయినా మన గమనించాలంటే చార్ట్లో మనం నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.
ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనము ఆ ప్యాటర్న్ని గమనించవచ్చు తప్ప మనకు వేరే ఆప్షన్ అనేది ఉండదు. ఏ ఇండికేటర్ కూడా మనకు ఈ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది అలా ఉంటుందని మనకు చూపించడం జరగదు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిన తర్వాత మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. మనకు ప్రీవియస్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉండింది. ఆ డౌన్ ట్రెండ్ యొక్క స్వింగ్ లోలో మనకు ఈ మ్యాచింగ్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరిగింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ మనం ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. గమనించండి, ఎన్టీపీసీ డైలీ చార్ట్లో ఉన్నాము. ఇక్కడ మనకు 2 ఎగ్జాంపుల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే లెఫ్ట్ వైపు చూడండి. ప్రీవియస్గా మనకు ఒక స్మాల్ డౌన్ ట్రెండ్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు ఒక మ్యాచింగ్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. చెప్పాను కదా, క్లోజింగ్ అనేది కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు, కాకపోతే మనకు లోస్ అనేవి ఆల్మోస్ట్గా సేమ్ ఉండడం జరుగుతుంది. తర్వాత మీరు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు వచ్చిన మూవ్ని గమనించవచ్చు. నెక్స్ట్ గమనించండి, సెకండ్ ఎగ్జాంపుల్. మనకు ప్రీవియస్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉండింది. ఒక స్వింగ్ లో అనేది క్రియేట్ చేసింది మార్కెట్ అనేది. గమనించండి, అక్కడ లోలో మనకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. అక్కడ నుంచి మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ ద్వారా ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి స్క్రీన్ పైన. తర్వాత ఫామ్ అయిన మూవ్ని మీరు గమనించవచ్చు. ఇది ఈ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నారో వారు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు ఒక మోటివేషన్గా వర్క్ చేయడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.